హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే టేస్టీగా దొండకాయ కొబ్బరికాయ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నామండి. అయితే మనం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాము. కాస్తంత ఎక్కువగానే వేసుకున్నాము. అది హీట్ అయిన తర్వాత దాంట్లోకి వెల్లుల్లిపాయలు వేసుకున్నామండి. వెల్లుల్లి కాస్త చెదగొట్టుకొని వేసుకోవాలి. అప్పుడు పైకి చిట్లకుండా ఉంటుంది. ఓకేనా? అలానే ఆవాలు. సో ఇలాగే ఇవన్నీ కూడా వేసేసుకొని చక్కగా తాలింపు అనమాట. అలానే శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని చక్కగా కలుపుకోవాలండి. సో చూస్తున్నారు కదండి, మనకి ఇలాగా చక్కగా తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం దొండకాయ ముక్కలు వేసేసుకుంటున్నాము. దొండకాయ ముక్కలు మనం ఈ ఫ్రైలోకి ఇలాగ పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. సో అందుకని ఇలా కట్ చేసుకున్నాం. ఇప్పుడు వీటిని అంతా కూడా చక్కగా కలిపేసుకొని కాసేపు అలా వదిలేద్దాం మూత పెట్టేసి. సో దాని తర్వాత మనం దీంట్లోకి ఏం చేయాలంటే పసుపు వేసేసుకుందామండి. సో పసుపు కాస్తంత ఎక్కువగానే వేసుకోవచ్చు. సో ఇలాగా పసుపు అయితే వేసేసుకున్నాం కదా, చక్కగా కలిపేసుకుందామండి ఇంకోసారి. సో ఇప్పుడు మనం సాల్ట్ కూడా వేసేసుకుందాము. పసుపు అలానే సాల్ట్ ఈ రెండు వేసేసుకోవాలి. దీంట్లో మనం మసాలాలు లాంటివి ఏమీ వాడమన్నమాట. చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్రై అనేది, ప్లస్ టేస్టీగా కూడా ఉంటుంది. అలానే ఇది మనం కొబ్బరికాయ వేసుకుంటున్నాం కాబట్టి మనం ముందుగానే ఒక కొబ్బరికాయ అంటే హాఫ్ చెక్క అన్నమాట, కొబ్బరికాయలు హాఫ్ తీసుకున్నాము. దాన్ని ఇలాగ చక్కగా కోరేసుకున్నాం అనమాట. దొండకాయలు అనేవి ఆల్మోస్ట్ అయిపోయింది అంటే కుక్ అయిపోయింది ఆల్మోస్ట్ అనుకున్నప్పుడు మనం కొబ్బరికాయ కూర ఏదైతే తీసుకున్నామో అది వేసేసుకోవాలి. వేసేసుకొని ఇంకాసేపు దాన్ని చక్కగా కలుపుకుంటూ ఉండాలండి, సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని. సో ఇప్పుడు మనం ఇలాగ బాగా కలుపుకుంటూ ఉండాలి. లాస్ట్లో మనం కారం కూడా వేసుకుంటామండి. కారం అనేది కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కారం ఎప్పుడు వేసుకోవాలంటే గ్యాస్ కట్టేస్తాము ఇంకో 2 నిమిషాల్లో అనుకున్నప్పుడు ఇలాగ కారం వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచి చక్కగా కలుపుకొని గ్యాస్ కట్టేసుకోవాలి. అంతేనండి, మనకి ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. సో చాలా ఈజీగా చేసుకోవచ్చండి, టేస్ట్ కూడా బాగుంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. సో అందరూ కూడా ఇలాగ ట్రై చేసి చూడండి. ఓకేనా? సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్